ఈరోజు దేవుని వాగ్దానము. అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనము నీకిచ్చెదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న ధనము నువ్వు అనుభవించలేకపోతున్నావా? లేకపోతే నీకు సంబంధించిన ధనము వేరెవరో అనుభవిస్తున్నారా? నువ్వు కృంగిపోతున్నావా? నేను కష్టపడుతున్నాను కానీ దానికి ప్రతిఫలం మాత్రం నేను అనుభవించలేకపోతున్నావని దేవుని దగ్గర మొరపెడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? దేవాతి దేవుడు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడని. అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులంట మనకి ఇవ్వబోతున్నాడు. రహస్య స్థలముల్లోని మరుగైన ధనము మనకి ఇవ్వబోతున్నాడండి. మనం బాధపడుతున్నాం, నేను ఎలా బ్రతుకుతాను ఫ్యూచర్లో? ఈరోజు నేను సంపాదించిన సంపద ఏది నా దగ్గర లేదే, అనవసరంగా దేనికో ఖర్చు అవుతుంది అని బాధపడుతున్నావేమో. నీ కొరకు నా కొరకు దేవాతి దేవుడే ధనాన్ని సంపాదిస్తున్నాడండి. నువ్వు బాధపడకు. నీకు తగిన సమయంలోని తగిన కాలంలో దేవుడు నీ కొరకు దాచించిన సమస్తాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కంగారు పడొద్దు. ఈరోజు నిన్ను ఎవరైనా మోసం చేశారేమో, ఎవరైనా నిన్ను బాధ పెట్టారేమో, ఎవరైనా నువ్వు సంపాదించినా కూడా నువ్వు దేనికి పనికిరావని అన్నారేమో. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, మర్చిపోవద్దు. దేవునికి లోబడి జీవించు, దేవుని వాక్యానికి లోబడి జీవించు, దేవుని చిత్తానికి తల ఉంచు. అప్పుడు దేవుడు నీ కోసం దాచించిన సమస్త ధనాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో కూడా నెరవేర్చునుగాక. ఆమేన్.